హలో ఫ్రెండ్స్. 'నందూస్ వరల్డ్' అసలు వీళ్ళని గురించి ఎవరైనా ఏమనుకుంటారు? స్కామ్‌లో ఇరుక్కున్నారు. అన్ని ఆధారాలు దొరికినాయి. ఎక్కడికో అబ్స్కాండ్ అయిపోతారు. మళ్ళో 3, 4 నెలల వరకు కనిపించరు. అప్పటి వరకు జనాలంతా ఈ ఇష్యూని మర్చిపోతారు. అలాగే వీళ్ళ స్ట్రాటజీ ఉంటుందన్నట్టుగా అందరం అనుకుంటాం. కానీ వీళ్ళ స్ట్రాటజీ ఏంటో తెలుసా? లిటరల్లీ విక్టిమ్స్‌ని మోసపోయిన వాళ్ళకి మెయిల్స్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ గురించి అడుగుతూ వాళ్ళని భయపెడుతున్నారంట ఫ్రెండ్స్. నిజంగా అసలు వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు వీళ్ళ వెనక ఎవరున్నారు? అన్నది ఇప్పుడు చాలా మందికి పెద్ద క్వెషన్‌గా మారిపోయింది. అసలు ఏంటి మేలు? ఏం అడుగుతున్నారు ఇందులో? అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్తే ఈ నందూస్ వాళ్ళ స్కామ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, వీళ్ళు విక్టిమ్స్‌కి ఎలా అప్రోచ్ అయ్యారు? వీళ్ళు డబ్బులు ఎలా పంపించారు? ఎక్కడెక్కడ కట్టారు? వీళ్ళ సమాధానాలు ఆ తర్వాత ఏంటి? అన్న ప్రతి డీటెయిల్ సోషల్ మీడియాలో అవైలబుల్‌గా ఉంది. ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? ఈ నందన మధుకర్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారు, అబ్స్కాండ్ అయిపోతారు, స్కామ్ బయటపడింది కదా అనుకుంటాం. కానీ వీళ్ళు ముదుర్లు కాదు, దేశముదుర్లా ఉన్నారు ఫ్రెండ్. వీళ్ళ వెనక ఎవరో గట్టిగానే ఉండి నడిపిస్తున్నట్టున్నారు. రీసెంట్‌గా ఈ మధుకర్ మెయిల్ ఐడీ నుంచి డెస్టినీ కన్సల్టెన్సీ వాళ్ళ తరపున నుంచి విక్టిమ్స్ అందరికీ, అందులో ఓన్లీ యూకేలో ఉన్న విక్టిమ్స్‌కి మాత్రమే మెయిల్స్ వెళ్తున్నాయంట ఫ్రెండ్. ఈ మెయిల్ సారాంశం ఏంటంటే, మీ ఇష్యూ మాకు అర్థమైంది. మీ సంబంధించిన డీటెయిల్స్ మాకు పంపించండి. మీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, మీకేం జరిగిందన్నది పంపిస్తే మా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి మీ ఇష్యూ రిజాల్వ్ చేస్తామన్నట్టుగా వీళ్ళ మెయిల్ సారాంశం ఉందంట. నిజంగా ఇక్కడ దొంగని పట్టుకోవడానికి ఆధారాలు ఇవ్వండి అన్నట్టుగా లేదా? మోసం చేసిందే వీళ్ళు. అన్ని ట్రాన్సాక్షన్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఎలా మోసం చేశారు? ఎవరిని మోసం చేశారు? ఎప్పుడు మోసం చేశారు? ఎంత డబ్బులు తీసుకొని మోసం చేశారన్న ప్రతిదీ వీళ్ళ దగ్గర ఉంటుంది. కానీ విక్టిమ్స్ దగ్గర నుంచి డీటెయిల్స్ అడుగుతున్నారంటే ఎంత ధైర్యంగా ఉన్నారు వీళ్ళు. అసలు భయం అనేది లేదు. ఇక్కడ మధుకర్ ఈమెయిల్ నుంచే వీళ్ళందరికీ మెయిల్స్ రావడం మాత్రము ఆశ్చర్యకరంగా ఉంది. ఇంత ధైర్యంగా ఉంటారు ఎవరైనా స్కామ్‌లో ఇరుక్కున్న వారు, స్కామ్ చేసిన వాళ్ళు. రైట్, విక్టిమ్స్‌కే మెయిల్ చేసేంత ధైర్యం ఉంటుందా? నిజంగా రాను రాను ఈ కేసు మాత్రము చాలా మలుపులు తిరిగేలా ఉంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఈ మెయిల్‌లో ఒక పాయింట్, ఈ పాయింట్ వల్లనే చాలామంది విక్టిమ్స్ భయపడుతున్నారన్నట్టుగా తెలుస్తుంది. మీ కరెంట్ అడ్రెస్ డీటెయిల్ కూడా పంపించండి. ఫర్దర్‌గా ఏమైనా డీటెయిల్స్ ఉంటే మేము మీకు షేర్ చేయడానికి ఉంటుంది అన్నట్టుగా కూడా దీంట్లో ఉందంట. అండ్ ఈ పాయింట్ చూసిన చాలామంది అయితే నిజంగా థ్రెటనింగ్ చేస్తున్నారు. వాళ్ళు మెయిల్ చేసి భయపెట్టడానికి చూస్తున్నారు. మా కరెంట్ అడ్రస్‌లు వాళ్ళ దగ్గర ఉంటే ఏమైనా రౌడీలను పెట్టి కొట్టిస్తారా? రౌడీలను ఏమైనా పంపిస్తారా? ఏంటి అన్నట్టుగా విక్టిమ్స్ భయపడుతున్నారు. కొంతమంది అయితే లిటరల్లీ ఇంకా ఎందుకురా ఈ లొల్లి అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజమే కదా ఫ్రెండ్స్. ఇంత పెద్ద స్కామ్ చేసి, ఇంతమందిని మోసం చేసి కొన్ని వందల కోట్లు అన్నట్టుగా డీటెయిల్స్ తెలుస్తున్నప్పుడు వీళ్ళు అలా ఎలా అంత ధైర్యంగా వీళ్ళకి మెయిల్స్ చేస్తున్నారు? అలా ఎలాగా విక్టిమ్స్ తోటే వాళ్ళు మాట్లాడడానికి చూస్తున్నారు? అర్థం అవ్వటం లేదు. అంతేకాకుండా కొంతమంది విక్టిమ్‌లకు సంబంధించిన మొబైల్ నంబర్‌లను కూడా సర్క్యులేట్ చేస్తున్నట్టుగా వీళ్ళకంటూ వాట్సాప్ గ్రూప్ ఉందన్నట్టుగా, ఆ గ్రూప్‌లో ఏంటి అన్న దాని గురించి చర్చలు వీళ్ళు చేస్తున్నట్టుగా, వీళ్ళు ఎక్కడ భయపడట్లేదు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్నట్టుగా బిందాస్‌గా వీళ్ళు ఉన్నారు అన్నట్టుగా చాలామంది అంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కొంతమందినైతే వాళ్ళు మీరు యూకేలో ఉండి ఈ తప్పులు చేశారు, యూకేలో ఉండి ఇలా అమ్మాయిల ఫోటోలు తీశారు, న్యూడ్ ఫోటోలు తీశారు, అందుకే మీరు ఇండియాకి పారిపోయారంటూ అలిగేషన్స్ కూడా చేస్తున్నారంట. లేనిపోని మాటలు కూడా ఈ గ్రూప్ల ద్వారా సర్క్యులేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట. నిజంగా ఈ నందనాని, మధుకర్‌ని నిజంగా చూస్తుంటే మాత్రం వీళ్ళకు భయం అనేది లేదు ఫ్రెండ్స్. తప్పు చేశామన్న పశ్చాత్తాపం ఏ కోణాన లేదు. చాలా దుర్మార్గుల్లాగా కనిపిస్తున్నారన్నట్టుగా చాలామంది అంటున్నారు. అంతేకాకుండా చాలామంది అప్పీల్ చేసేదేంటంటే కేసులు వాపస్ తీసుకుంటారు. మీరు వాళ్ళకి సెటిల్మెంట్ చేసేయండి. వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బు ఇచ్చేయండి అన్నా కూడా వీళ్ళు వినడం లేదన్నట్టుగా తెలిసింది. చాలామంది వీళ్ళ పిల్లల గురించి కూడా ఆలోచిస్తూ కూడా స్ట్రిక్ట్‌గా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అంతెందుకు చాలా యూట్యూబ్ ఛానల్‌లో కూడా మీరు మీ పిల్లల గురించి అయినా ఆలోచించండి. రేపు భవిష్యత్తులో మీ పిల్లలకి చాలా ప్రాబ్లమ్ జరుగుతుందన్నట్టుగా చెప్పినా కూడా ఎక్కడ వీళ్ళకి చలనం అనేదే లేదు ఫ్రెండ్. నిజంగా ఇంత దుర్మార్గులు, ఇంత చలనం లేని వ్యక్తులు
అలా ఎలా ఉంటారో అర్థం అవ్వట్లేదు. నిజంగా వీళ్ళకి తెలంగాణ తరపున, ఆంధ్ర తరపున ఎవరైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సపోర్ట్ ఉందా? అసలు ఏంటి వీళ్ళ ధైర్యం అన్నది ఇంకా బయటికి రావటం లేదు. అండ్ వీళ్ళపైన కేసులు పడుతూనే విచారణ కూడా జరుగుతూనే ఉంది. ప్రముఖ లాయర్ ఒకతను యూకేకి వెళ్లి అక్కడున్న విక్టిమ్స్‌తో మాట్లాడతారన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా ఇన్ని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుందామని మాట్లాడుతున్నప్పుడు, ఇలా ఇంతమంది వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు, సజ్జనార్ సార్ లాంటి వాళ్ళు వీళ్ళ ఫోటోలు పెట్టి మరీ మోసం చేస్తున్నారని పెట్టినప్పుడు, ఇంకా వీళ్ళింత ధైర్యంగా మెయిల్స్ ఎలా పెడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏంటి అన్నదే అర్థం కాని విషయం ఫ్రెండ్స్. లిటరల్లీ ఇక్కడ విక్టిమ్స్ అంతా భయపడుతున్నారని అర్థమవుతుంది. కొంతమందయితే ఇంకెందుకు మాకు గొడవ అని డిసైడ్ అయినప్పుడు అర్థమవుతుంది. ఇంకొంతమందయితే మాకేమైనా జరిగితే వీళ్ళ కారణము, యూకేలో ఉన్న అడ్రస్సులు తీసుకుంటున్నారు. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎవరికీ ఇలాంటి మెయిల్స్ రావట్లేదు. యూకేలో ఉన్న వాళ్ళకే వస్తున్నాయంటే వీళ్ళు ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడున్న వాళ్ళకి మాత్రం ఏమైనా జరిగితే వీళ్ళపైనే యాక్షన్ తీసుకోవాలన్నట్టుగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. మోసం చేసి ఇంత దర్జాగా వీళ్ళు మెయిల్స్ చేసి మరీ బెదిరించే లెవెల్‌కి వెళ్ళిపోయారు. మోసం చేసి ఇలా వాట్సాప్‌లలో గ్రూపులు కట్టి మరీ ఇలా విక్టిమ్స్‌ని భయపెట్టడానికి చూస్తున్నారు. కొంతమంది విక్టిమ్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ బయట పెడుతున్నారు. లేనిపోని అలిగేషన్స్ వేస్తున్నారు. ఇంత చేస్తూ వీళ్ళు ఇంత ధైర్యంగా ఉంటున్నారంటే ఎవరో వీళ్ళ వెనకాలైతే గట్టిగా ఉండి నడిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అసలు మీరేమంటారు ఫ్రెండ్స్ వీళ్ళు చేస్తున్న ఈ మెయిల్స్ గురించి? ఇక్కడ లిటరల్లీ ఈ విక్టిమ్స్‌ని థ్రెటన్ చేస్తున్నట్టే కదా! వీళ్ళ వెనక ఏదైనా పొలిటికల్ సపోర్ట్ ఉందని మీరు భావిస్తున్నారా? మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కొస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థాంక్ యూ ఫ్రెండ్స్.